मेरे प्यारे देशवासियों नमस्कार। గత వారం बीते మనందరిలో सप्ताह గర్వాన్ని हमने నింపే ఒక ఘనతను एक సాధించాం. ऐसी उपलब्धि हासिल గత की వారం భారతదేశం जिसने हम 400 सबको బిలియన్ गर्व డాలర్ల दिलाया। ఎగుమతి లక్ష్యాన్ని, అంటే आपने 30 सुना లక్షల होगा కోట్ల రూపాయలను कि సాధించిందని भारत మీరు ने వినే ఉంటారు. पिछले सप्ताह మొదటిసారి ఇది ఆర్థిక 400 వ్యవస్థకు సంబంధించిన बिलियन విషయమని डॉलर అనిపిస్తుంది. यानी అయితే 30 ఆర్థిక వ్యవస్థ लाख కంటే करोड़ रुपए ఇది के భారతదేశం యొక్క एक्सपोर्ट का సంభావ్యత, टारगेट हासिल किया। భారతదేశం యొక్క పొటెన్షియల్తో कई बार ముడిపడి ఉంది. सुनने में लगता है ఒకప్పుడు భారతదేశం ये నుండి ఎగుమతి अर्थव्यवस्था से సంఖ్య जुड़ी 100 बात బిలియన్లు, కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు अर्थव्यवस्था से 200 जुड़ा బిలియన్లు. ఇప్పుడు భారతదేశం 400 బిలియన్ డాలర్లకు చేరుకుంది. पोटेंशियल से जुड़ी बात దీనిని బట్టి అర్థమైంది ఏమిటంటే एक समय में ప్రపంచవ్యాప్తంగా భారత్లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని. कभी 150 बिलियन రెండవది, భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకు బలపడుతుందని. भारत మరియు ఇందులో చాలా పెద్ద సందేశం కూడా ఉందని అర్థం. కలల కంటే పెద్ద తీర్మానాలున్నప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. తీర్మానాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ తీర్మానాలు కూడా రుజువు చేయబడతాయి. सप्लाई चेन ఒక వ్యక్తి జీవితంలో కూడా అదే జరుగుతుంది. और इसका ఒకరి సంకల్పాలు, అతని ప్రయత్నాలు అతని కలల కంటే పెద్దవిగా మారినప్పుడు విజయం అతనికే వస్తుంది. जब सपनों సహచరులారా, संकल्प हो దేశంలోని నలుమూలల నుండి కొత్త ఉత్పత్తులు విదేశాలకు వెళ్తున్నప్పుడు दिन रात అస్సాంలోని హైలకండి నుండి లెదర్ ఉత్పత్తులు కావచ్చు, లేదా ఉస్మానాబాద్ నుండి చేనేత ఉత్పత్తులు కావచ్చు, బీజాపూర్ నుండి పండ్లు మరియు కూరగాయలు కావచ్చు, में भी तो లేదా చందౌలి నుండి నల్ల బియ్యం కావచ్చు, వాటి ఎగుమతులు పెరుగుతున్నాయి. లడఖ్లోని ప్రపంచ ప్రసిద్ధ నేరేడు పండు ఇప్పుడు దుబాయ్లో కూడా లభ్యమవుతున్నాయి. మరియు సౌదీ అరేబియాలో తమిళనాడు నుండి రవాణా చేయబడిన అరటి పండ్లు కూడా లభ్యమవుతున్నాయి. ఇప్పుడు అతిపెద్ద విషయం ఏంటంటే కొత్త ఉత్పత్తులను కొత్త దేశాలకు పంపడం. ఉదాహరణకు, ఉత్తరాఖండ్లోని హిమాచల్లో పండిన మిల్లెట్ల మొదటి సరుకు డెన్మార్క్కు ఎగుమతి చేయబడింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బంగనపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లను దక్షిణ కొరియాకు ఎగుమతి చేశారు. త్రిపుర నుండి తాజా జాక్ ఫ్రూట్లను విమానంలో లండన్కు ఎగుమతి చేశారు. మరియు మొదటిసారిగా నాగాలాండ్కు చెందిన రాజా మిర్చ్ను లండన్కు పంపారు. అదేవిధంగా బలియా గోధుమల మొదటి సరుకు గుజరాత్ నుండి కెన్యా మరియు శ్రీలంకకు ఎగుమతి చేయబడింది. అంటే ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్లే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు గతంలో కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సహచరులారా, ఈ జాబితా చాలా పొడవుగా ఉంది. మరియు ఈ జాబితా ఎంత పొడవుగా ఉందో, మేక్ ఇన్ ఇండియా యొక్క శక్తి కూడా ఎంత గొప్పదో, భారతదేశం యొక్క శక్తి కూడా అంతే గొప్పది. మరియు దాని బలానికి ఆధారం మన రైతులు, మన చేతి వృత్తులు, మన చేనేత కార్మికులు, మన ఇంజనీర్లు, మన చిన్న వ్యాపారవేత్తలు, మన ఎంఎస్ఎంఈ రంగం, అనేక విభిన్న వృత్తులకు చెందిన వ్యక్తులు. ఇవన్నీ దాని నిజమైన బలం. వారి కృషి కారణంగా 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యం సాధించబడింది. మరియు భారతదేశ ప్రజల శక్తి ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలలో మరియు కొత్త మార్కెట్లను చేరుకోవడం నాకు సంతోషంగా ఉంది. ప్రతి భారతీయుడు లోకల్ కోసం గొంతెత్తితే స్థానికుడు గ్లోబల్ కావడానికి ఎక్కువ సమయం పట్టదు. స్థానికంగా ప్రపంచవ్యాప్తం చేసి మన ఉత్పత్తుల కీర్తిని మరింత పెంచుకుందాం. సహచరులారా, మన్ కీ బాత్ శ్రోతలు కూడా ఇంటి స్థాయిలో మన చిన్న వ్యాపారవేత్తల విజయం మనకు గర్వకారణమని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఈరోజు మన చిన్న వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఈ మార్కెట్ స్థలం అంటే జీఈఎం ద్వారా ప్రభుత్వ సేకరణలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. టెక్నాలజీ ద్వారా చాలా పారదర్శకమైన వ్యవస్థను అభివృద్ధి చేశారు. జీఈఎం పోర్టల్ ద్వారా గత ఏడాది కాలంలో ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువులను కొనుగోలు చేసింది. దేశంలోని నలుమూలల నుంచి దాదాపు 1.25 లక్షల మంది చిన్న వ్యాపారులు, చిన్న దుకాణదారులు తమ వస్తువులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారు. ఒకప్పుడు బడా కంపెనీలు మాత్రమే ప్రభుత్వానికి వస్తువులను విక్రయించేవి. కానీ ఇప్పుడు దేశం మారుతోంది.
పాత వ్యవస్థలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు చిన్న దుకాణదారుడు కూడా తన వస్తువులను జీఈఎం పోర్టల్లో ప్రభుత్వానికి విక్రయించవచ్చు. ఇదే కదా మన కొత్త భారతదేశం. పెద్దగా కలలు కనడమే కాదు, ఇంతకు ముందు ఎవరూ చేరుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునే ధైర్యాన్ని కూడా మన దేశం చూపిస్తుంది. ఈ ధైర్య సాహసాల బలంతో మనమందరం కలిసి స్వావలంబన భారతదేశ కలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు ఇటీవల జరిగిన పద్మ సమ్మాన్ వేడుకలో బాబా శివానంద్జీని తప్పక చూసి ఉంటారు. 126 ఏళ్ల వృద్ధుడి వేగాన్ని చూసి నాలాంటి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవుతారు. నేను ప్రత్యక్షంగా చూశాను. రెప్పపాటులో అతను నందిముద్రలో నమస్కరించడం ప్రారంభించాడు. నేను బాబా శివానంద్జీకి పదే పదే నమస్కరించాను. 126 ఏళ్ల వయస్సు మరియు బాబా శివానంద్ ఫిట్నెస్ రెండూ నేడు దేశంలో చర్చనీయాంశంగా ఉన్నాయి. బాబా శివానంద్ తన వయసు కంటే 4 రెట్లు ఎక్కువ ఫిట్గా ఉన్నారని సోషల్ మీడియాలో చాలామంది చేసిన వ్యాఖ్యలను నేను చూశాను. నిజానికి బాబా శివానంద్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన దీర్ఘాయుష్యు పొందాలని కోరుకుంటున్నాను. వారు యోగా పట్ల మక్కువ కలిగి ఉంటారు. అంతేకాక వారు చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతారు. జీవమే శరదం శతం. మన సంస్కృతిలో ప్రతి ఒక్కరూ నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. నేడు ఆరోగ్యం గురించి భారతీయ ఆలోచన, అది యోగా లేదా ఆయుర్వేదమైన ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. గత వారం ఖతార్లో యోగా కార్యక్రమం నిర్వహించడం మీరు చూసి ఉంటారు. ఇందులో 114 దేశాల పౌరులు పాల్గొని సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అదేవిధంగా ఆయుష్ ఇండస్ట్రీ మార్కెట్ కూడా నిరంతరం పెరుగుతోంది. 6 సంవత్సరాల క్రితం ఆయుర్వేదానికి సంబంధించిన మందుల మార్కెట్ దాదాపు 22,000 కోట్లు. నేడు ఆయుష్ తయారీ పరిశ్రమ దాదాపు 1,40,000 కోట్ల రూపాయలకు చేరుకుంటోంది. అంటే ఈ రంగంలో అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. స్టార్టప్ ప్రపంచంలో కూడా ఆయుష్ ఆకర్షణీయంగా మారుతోంది. సహచరులారా, ఆరోగ్య రంగంలోని ఇతర స్టార్టప్ల గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడాను. కానీ ఈసారి ప్రత్యేకంగా ఆయుష్ స్టార్టప్ల గురించి మీతో మాట్లాడతాను. స్టార్టప్ కపివా ఉంది. కపివా అనే దాని అర్థం దాని పేరులోనే దాగి ఉంది. ఇందులో కా అంటే కఫ, పై అంటే పిత్త మరియు వా అంటే వాత. ఈ స్టార్టప్ మన సంప్రదాయాల ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేద హెల్త్ కేర్ ఎకోసిస్టంలో ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ అయిన నిరోగ్ స్ట్రీట్ అనే మరో స్టార్టప్ కూడా ఉంది. దీని సాంకేతిక ఆధారిత ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద వైద్యులను నేరుగా ప్రజలకు కలుపుతుంది. 50,000 మందికి పైగా అభ్యాసకులు దీనితో అనుసంధానించబడ్డారు. అదేవిధంగా ఆత్రేయ ఇన్నోవేషన్స్ హెల్త్ కేర్ టెక్నాలజీ స్టార్టప్లు హోలిస్టిక్ వెల్నెస్ రంగంలో పనిచేస్తాయి. ఇక్సోరియల్ అశ్వగంధ వాడకం గురించి అవగాహన కల్పించడమే కాకుండా అత్యున్నత నాణ్యత ఉత్పత్తి ప్రక్రియపై భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టింది. ఆధునిక మూలికా పరిశోధన మరియు సంప్రదాయ పరిజ్ఞానాన్ని మిళితం చేయడం ద్వారా క్యూర్వేద సంపూర్ణ జీవితానికి ఆహార పదార్థాలను రూపొందించింది. సహచరులారా, నేను ఇప్పటి వరకు జాబితాలోని కొన్ని పేర్లను మాత్రమే చెప్పాను. ఈ జాబితా చాలా పెద్దది. ఇది భారతదేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు మరియు భారతదేశంలో సృష్టించబడుతున్న కొత్త అవకాశాలకు చిహ్నం. ఆరోగ్య రంగంలోని స్టార్టప్లు మరియు ముఖ్యంగా ఆయుష్ స్టార్టప్ల నుండి కూడా నాకు ఒక అభ్యర్థన ఉంది. మీరు ఆన్లైన్లో ఏ పోర్టల్ని సృష్టించినా, మీరు ఏ కంటెంట్ను సృష్టించినా ఐక్యరాజ్యసమితిచే గుర్తించబడిన అన్ని భాషల్లో దానిని రూపొందించడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్ అంతగా మాట్లాడని
అర్థం కాని దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అటువంటి దేశాలను కూడా దృష్టిలో ఉంచుకొని మీ సమాచారాన్ని ప్రచారం చేయండి. భారతదేశం నుండి మెరుగైన, నాణ్యమైన ఉత్పత్తులతో ఆయుష్ స్టార్టప్లు త్వరలో ప్రపంచవ్యాప్తంగా విస్తరింపబడతాయన్నది నా విశ్వాసం. సహచరులారా, ఆరోగ్యం నేరుగా పరిశుభ్రతకు సంబంధించినది. మన్ కీ బాత్లో పరిశుభ్రత కోసం వాదించే వారి ప్రయత్నాలను మేము ఎప్పుడూ ప్రస్తావిస్తాం. అలాంటి స్వచ్ఛాగ్రహే చంద్రకిషోర్ పాటిల్జీ. వీరు మహారాష్ట్రలోని నాసిక్లో నివసిస్తున్నారు. పరిశుభ్రత విషయంలో చంద్రకిషోర్జీ సంకల్పం చాలా లోతైనది. గోదావరి నది పక్కనే ఉంటూ నదిలో చెత్త వేయకుండా ప్రజలను నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. ఎవరైనా ఇలా చేయడం చూస్తే వెంటనే వారిని ఆపుతారు. చంద్రకిషోర్జీ ఈ పనిలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. సాయంత్రం నాటికి నదిలో విసిరేందుకు ప్రజలు తెచ్చిన అటువంటి వస్తువులను కలిగి ఉంటారు. చంద్రకిషోర్జీ చేసిన ఈ ప్రయత్నం అవగాహనను కూడా పెంచుతుంది మరియు స్ఫూర్తిని కూడా ఇస్తుంది. అదేవిధంగా మరొక స్వచ్ఛాగ్రహి ఒరిస్సాలోని పూరీకి చెందిన రాహుల్ మహారాణా. రాహుల్ ప్రతి ఆదివారం తెల్లవారుజామున పూరీలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ ప్లాస్టిక్ చెత్తను శుభ్రం చేస్తుంటారు. ఇప్పటి వరకు 100 కిలోల ప్లాస్టిక్ చెత్తను, మురికిని శుభ్రం చేశారు. పూరీకి చెందిన రాహుల్ అయినా, నాసిక్కి చెందిన చంద్రకిషోర్ అయినా మనకు చాలా నేర్పుతారు. పౌరులుగా మేము మా విధులను నిర్వహిస్తాము. అది పరిశుభ్రత, పోషకాహారం లేదా టీకా అయినా. ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కేరళకు చెందిన ముపట్టం శ్రీ నారాయణన్జీ గురించి మాట్లాడుకుందాం. జీవన జలాల కోసం కుండలు, పాట్స్ ఫర్ వాటర్ ఆఫ్ లైఫ్ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు తెలియగానే ఇది ఎంత అద్భుతమైన పని అని మీరు అనుకుంటారు. సహచరులారా, వేసవిలో జంతువులకు, పక్షులకు నీటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముపట్టం శ్రీ నారాయణజీ మట్టి కుండల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేసవిలో జంతువులు మరియు పక్షుల సమస్యను చూసి ఆయన స్వయంగా కలత చెందారు. అలాంటప్పుడు ఆ కుండల్లో నీళ్లు నింపే పని మాత్రమే ఇతరులకు ఉండేలా స్వయంగా మట్టి కుండల పంపిణీ ఎందుకు ప్రారంభించకూడదని అనుకున్నారు. మీరు ఆశ్చర్యపోతారు. నారాయణజీ పంపిణీ చేసిన పాత్రల సంఖ్య 1,00,000 దాటబోతోంది. తన ప్రచారంలో గాంధీజీ స్థాపించిన సబర్మతి ఆశ్రమానికి ఇవ్వనున్న పాత్రతో ఈ విరాళాల సంఖ్య 1,00,000కు చేరనుంది. ఈరోజు వేసవికాలం వచ్చిందంటే నారాయణజీ చేసిన ఈ పని ఖచ్చితంగా మనందరికీ స్ఫూర్తినిస్తుంది. మరియు ఈ వేసవిలో మనం కూడా జంతువు మరియు పక్షి స్నేహితులకు నీటిని ఏర్పాటు చేద్దాం. సహచరులారా, మనం మన తీర్మానాలను, సంకల్పాలను పునరుద్ఘాటించవలసిందిగా మన్ కీ బాత్ శ్రోతలను కూడా నేను అభ్యర్థిస్తున్నాను. ప్రతి నీటి చుక్కను పొదుపు చేసేందుకు మనం ఏమి చేయగలమో అది చేయాలి. ఇది కాకుండా నీటి రీసైక్లింగ్పై మనం సమాన ప్రాధాన్యతనిస్తూనే ఉండాలి. ఇంట్లో వాడే నీటిని కుండీల్లో వాడుకోవచ్చు, తోట పనిలో వాడుకోవచ్చు. ఆ నీటిని తప్పక మళ్లీ వాడాలి. కొంచెం ప్రయత్నం చేస్తే మీరు మీ ఇంట్లో అలాంటి ఏర్పాట్లు చేయవచ్చు. రహీందాస్ జీ శతాబ్దాల క్రితం ఏదో ఒక ప్రయోజనం కోసం రహిమాన్ పానీ రాఖియే బిన్ పానీ సబ్సోన్ అని చెప్పారు. మరియు నీటి పొదుపు చేసే ఈ పనిలో నేను పిల్లలపై చాలా ఆశలు పెట్టుకున్నాను. మన పిల్లలు పరిశుభ్రతను ఒక ఉద్యమంలా చేసినట్టే వారు వాటర్ వారియర్గా మారడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చు. సహచరులారా, మన దేశంలో నీటి సంరక్షణ, నీటి వనరుల పరిరక్షణ శతాబ్దాలుగా సమాజ స్వభావంలో భాగం. దేశంలో చాలామంది ప్రజలు నీటి సంరక్షణను జీవిత మిషన్గా మార్చుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అరుణ్ కృష్ణమూర్తి చెన్నైకి స్నేహితుడన్నమాట. అరుణ్జీ తన ప్రాంతంలోని చెరువులు, సరస్సులను శుభ్రం చేసేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు.
150కి పైగా చెరువులు, సరస్సులను శుద్ధి చేసే బాధ్యతను తీసుకుని విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన రోహన్ కాలే అనే వ్యక్తి కూడా ఉన్నారు. రోహన్ వృత్తిరీత్యా హెచ్ఆర్ ప్రొఫెషనల్. మహారాష్ట్రలోని వందలాది స్టెప్వెల్స్ను సంరక్షించేందుకు ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ బావులు చాలా వందల సంవత్సరాల నాటివి మరియు మన వారసత్వంలో భాగమైనవి. సికింద్రాబాద్లోని బన్సీలాల్పేట్ బావి అలాంటి స్టెప్వెల్లో ఒకటి. ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో ఈ మెట్ల బావి మట్టి, చెత్తతో నిండిపోయింది. అయితే ఇప్పుడు ఈ స్టెప్వెల్ను పునరుద్ధరించాలనే ప్రచారం ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభమైంది. సహచరులారా, ఎప్పుడూ నీటి కొరత ఉండే రాష్ట్రం నుండి నేనొచ్చాను. గుజరాత్లో ఈ స్టెప్వెల్లను వావ్ అంటారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో వావ్ పెద్ద పాత్ర పోషించింది. ఈ బావులు లేదా మెట్ల బావుల రక్షణలో జల్ మందిర్ పథకం పెద్ద పాత్ర పోషించింది. గుజరాత్ అంతటా అనేక మెట్ల బావులు పునరుద్ధరించబడ్డాయి. ఈ ప్రాంతాల్లో నీటి మట్టం పెరగడానికి ఇది చాలా దోహదపడింది. మీరు స్థానిక స్థాయిలో కూడా ఇలాంటి ప్రచారాలను నిర్వహించవచ్చు. చెక్ డ్యాంలు నిర్మించాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వ్యక్తిగత ప్రయత్నాలు కూడా ఇందులో ముఖ్యమైనవి మరియు సమిష్టి కృషి కూడా అవసరం. స్వాతంత్ర పండుగ అమృతోత్సవ్లో భాగంగా మన దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 అమృత్ సరోవరాలను తయారు చేయవచ్చు. కొన్ని పాత సరస్సులను బాగు చేయవచ్చు. కొన్ని కొత్త వాటిని నిర్మించవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ దిశగా కొంత ప్రయత్నం చేస్తారని నా విశ్వాసం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ యొక్క అందమేమిటంటే మీ సందేశాలు అనేక భాషల్లో, అనేక మాండలికాల్లో నాకు అందుతాయి. చాలామంది వ్యక్తులు మైగౌట్లో ఆడియో సందేశాలను కూడా పంపుతారు. భారతదేశ సంస్కృతి, మన భాషలు, మాండలికాలు, మన జీవన విధానం, మన ఆహార పానీయాల విస్తరణ, ఈ వైవిధ్యాలన్నీ మనకు గొప్ప బలం. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఈ వైవిధ్యం భారతదేశాన్ని ఒకదానితో ఒకటి కలిపి ఒక ఉత్తమ భారతదేశంగా మారుస్తుంది. ఇందులో కూడా మన చారిత్రక ప్రదేశాలు మరియు పురాణాలు రెండూ చాలా దోహదపడతాయి. మన్ కీ బాత్ శ్రోతలకు మాధవపూర్ మేళా ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, భారతదేశ వైవిధ్యానికి ఎలా సంబంధం కలిగి ఉందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సహచరులారా, మాధవాపూర్ మేళా గుజరాత్లోని పోర్బందర్ సముద్ర సమీపంలోని మాధవాపూర్ గ్రామంలో జరుగుతుంది. కానీ ఇది భారతదేశం యొక్క తూర్పు చివరతో కూడా కలుపుతుంది. ఇది ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తున్నారా? దీని సమాధానం కూడా ఒక పౌరాణిక కథ నుంచి వస్తుంది. వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఈశాన్య యువరాణి రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెబుతారు. ఈ వివాహం పోర్బందర్లోని మాధవాపూర్లో జరిగింది మరియు అదే వివాహానికి చిహ్నంగా ఈరోజు కూడా మాధవాపూర్ జాతర జరుగుతుంది. తూర్పు మరియు పడమరల మధ్య ఉన్న ఈ లోతైన సంబంధం మన వారసత్వం. కాలంతో పాటు ఇప్పుడు ప్రజల కృషితో మాధవాపూర్ జాతరకు కొత్తదనం కూడా తోడవుతోంది. మా స్థానంలో అమ్మాయి వైపు ఘరాతీ అని పిలుస్తారు మరియు ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుండి చాలామంది ఘరాతీలు ఈ జాతరకు రావడం ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే మాధవాపూర్ జాతరకు ఈశాన్య రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తుంటారు. హస్తకళలతో అనుబంధమున్న కళాకారులు వస్తుంటారు. వీరి రాక ఈ జాతర అందాన్ని 4 రెట్లు పెంచుతుంది. ఒక వారం పాటు భారతదేశ తూర్పు మరియు పశ్చిమ సంస్కృతుల సమ్మేళనం కొనసాగుతుంది. ఈ మాధవపూర్ జాతర ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు చాలా అందమైన ఉదాహరణను సృష్టిస్తోంది. నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మీరు కూడా ఈ జాతర గురించి చదివి తెలుసుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, దేశంలో స్వాతంత్ర అమృతోత్సవం ఇప్పుడు ప్రజల భాగస్వామ్యానికి కొత్త ఉదాహరణగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం అంటే మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని వివిధ మూలల్లో అనేక వేడుకలు జరిగాయి.
దేశానికి స్వాతంత్రం తెచ్చిన వీరులను, వీర వనితలను స్మరించుకుంటూ వారిని భక్తిపూర్వకంగా స్మరించుకుంటున్నారు. అదే రోజు కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లో బిప్లోబీ భారత్ గ్యాలరీని ప్రారంభించే అవకాశం కూడా నాకు లభించింది. భారతదేశంలోని వీర విప్లవకారులకు నివాళులర్పించేందుకు ఇది చాలా ప్రత్యేకమైన గ్యాలరీ. అవకాశం దొరికితే తప్పకుండా చూడటానికి వెళ్ళండి. సహచరులారా, ఏప్రిల్లో ఇద్దరు మహానుభావుల జయంతిని కూడా జరుపుకుంటాం. వీరిద్దరూ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపారు. ఈ మహనీయులు మహాత్మా పూలే మరియు బాబాసాహెబ్ అంబేడ్కర్. ఏప్రిల్ 11న మహాత్మా పూలే జయంతి, ఏప్రిల్ 14న బాబాసాహెబ్ జయంతిని జరుపుకుంటాం. ఈ మహానుభావులిద్దరూ వివక్ష మరియు అసమానతలకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు. మహాత్మా పూలే ఆ కాలంలో ఆడపిల్లల కోసం పాఠశాలలు తెరిచారు. ఆడ శిశు హత్యలకు వ్యతిరేకంగా గళం విప్పారు. నీటి ఎద్దడి నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేపట్టారు. సహచరులారా, మహాత్మా పూలే గురించిన ఈ చర్చలో సావిత్రిబాయి పూలేజీ ప్రస్తావన కూడా అంతే ముఖ్యమైనది. అనేక సామాజిక సంస్థల ఏర్పాటులో సావిత్రిబాయి పూలే పెద్ద పాత్ర పోషించారు. ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా సమాజానికి అవగాహన కల్పించి ప్రోత్సహించారు. వీరంతా కలిసి సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారు. ప్రజల సాధికారత కోసం కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ రచనలలో మహాత్మా పూలే ప్రభావాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ఏ సమాజం అభివృద్ధి చెందుతుందో ఆ సమాజంలో మహిళల స్థితిగతులను బట్టి అంచనా వేయవచ్చని కూడా ఆయన చెప్పేవారు. మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని తల్లిదండ్రులు, సంరక్షకులందరూ తమ కుమార్తెలను చదివించాలని కోరుతున్నాను. కూతుళ్లను బడిలో చేర్పించడం కోసం కొద్ది రోజుల క్రితమే కన్యాశిక్ష ప్రవేశ ఉత్సవం కూడా ప్రారంభించాము. కొన్ని కారణాల వల్ల చదువుకు దూరమైన కూతుళ్లను మళ్లీ పాఠశాలకు తీసుకురావడంపై దృష్టి సారించడం జరుగుతున్నది. సహచరులారా, బాబాసాహెబ్తో సంబంధమున్న పంచతీర్థం కోసం పనిచేసే అవకాశం కూడా నాకు లభించడం మనందరి అదృష్టం. ఆయన జన్మస్థలం మహా అయినా, ముంబైలోని చైత్యభూమి అయినా, లండన్లోని ఆయన నివాసమైనా, నాగ్పూర్ దీక్షాభూమి అయినా, ఢిల్లీలోని బాబాసాహెబ్ మహాపరినిర్వాణ స్థలమైనా, అన్ని ప్రదేశాలను, అన్ని తీర్థయాత్రలను సందర్శించే భాగ్యం నాకు లభించింది. మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే మరియు బాబాసాహెబ్ అంబేడ్కర్లకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించాలని నేను మన్ కీ బాత్ శ్రోతలను కోరుతున్నాను. అక్కడ మీరు చాలా నేర్చుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈసారి మన్ కీ బాత్లో కూడా మనం అనేక అంశాలపై మాట్లాడాం. వచ్చే నెలలో చాలా పండుగలు రానున్నాయి. నవరాత్రులు కొన్ని రోజులు మాత్రమే. నవరాత్రులలో మనం ఉపవాసం, శక్తి సాధన, శక్తిని ఆరాధిస్తాం. అంటే మన సంప్రదాయాలు కూడా మనకు ఆనందాన్ని మరియు నిగ్రహాన్ని నేర్పుతాయి. సంయమనం మరియు తపం కూడా మనకు పండుగ. కాబట్టి నవరాత్రులు ఎల్లప్పుడూ మనందరికీ చాలా ప్రత్యేకమైనవి. నవరాత్రుల మొదటి రోజున గుడిపడవ పండుగ కూడా ఉంది. ఈస్టర్ కూడా ఏప్రిల్లో వస్తుంది. మరియు రంజాన్ పవిత్ర రోజులు కూడా ప్రారంభమవుతాయి. అందరినీ ఏకతాటిపైకి తీసుకువెళ్లి భారతదేశ వైవిధ్యాన్ని శక్తివంతం చేస్తూ మన పండుగలను జరుపుకుందాం. ఇదే అందరి కోరిక. इस बार मन की बात में इतना ही। अगले महीने आपसे नए विषयों के साथ फिर मुलाकात होगी। बहुत बहुत धन्यवाद।